తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను ఈరోజు ఈ జిల్లాలలో డబ్బులను అయితే విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మనకి ఈ నెలలో అన్ని నెలలో ఇచ్చినట్లుగానే పాత పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 2016 రూపాయలు, 4016 రూపాయల పెన్షన్ డబ్బులే మనకి ఈ నెలలో పంపిణీ చేస్తూ భారీగానైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం కూడా ఎన్నో రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం జరగబోతున్నటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అయితే మనకి అదేవిధంగా అర్హతల జాబితా మరియు కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఈ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా చూడవలసిన అంశం ఏంటంటే మనకి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ అయినున్నారు, మళ్ళీ ఈ నెలలో పాత పెన్షన్ డబ్బులే ఎందుకు జమ చేస్తున్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా ఈ పాత పెన్షన్ డబ్బులను ఇదే నెల లాస్టా లేదంటే మళ్ళీ వచ్చే నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేస్తారా అన్నది మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధుల కోసం కూడా చాలామంది అయితే ఎన్నో రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సో ఇక మహిళలకు 2500 రూపాయలు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో మొదటిగా జమ కాబోతున్నాయో మనమే తెలుసుకుందాం ఈ వీడియోలో. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎవరైతే ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మొదటిగా వారికైతే సెప్టెంబర్ నెల పాత పెన్షన్ డబ్బులను 2000 రూపాయలు ప్లస్ 4000 రూపాయల పెన్షన్ డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారం అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక దీంతో పాటుగా ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మొదటిగా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. సో ఎవరైతే ఈ 2 అప్డేట్స్ అప్ టు డేట్ ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే మొదటిగా ఈ పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు భారీ అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా ఎవరైతే మహిళలు పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయల నిధులను కూడా మనకి రాబోతున్నటువంటి నవంబర్ నెల చివరి వారంలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేసి మనకైతే లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ 2 కొత్త పథకాలు వచ్చేటువంటి నెలలో పంపిణీ అయిపోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల చివరి ఆఖరి నుంచి అక్టోబర్ నెల 23వ తారీఖు 24వ తారీఖు నుంచి జిల్లాల వారీగా విడతల వారీగా సెప్టెంబర్ నెల పాత పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.